నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో కమ్మడి రుచిగా పెసరపప్పు పాయసాన్ని చూపించబోతున్నానండి. ఇలా చేయాలే కానీ పాయసం మంచి రుచిగా కుదురుతుంది. అంతేకాదు ఈ పాయసం చల్లారాక కూడా గట్టిగా అవ్వదు. మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా బెల్లంతో మంచి రుచిగా హెల్దీగా పాయసం చేయాలనుకుంటే ఒక్కసారి ఈ పాయసాన్ని ట్రై చేసి చూడండి. డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. మరి పొట్టికి హాయిగా హెల్దీ వేలో ఈ పాయసాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి 1 కప్పు పెసరపప్పును తీసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ పెసరపప్పుని బాగా రోస్ట్ చేయండి. ఇలా రోస్ట్ చేసి చేయడం వలన పాయసం రుచి అనేది ఇంకా బాగుంటుంది. కనీసం ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేశారంటే పప్పు కలర్ అనేది లైట్ గా ఇలా కలర్ మారుతుంది. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పును ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన ఈ పప్పుని మళ్ళీ కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కప్పు కొలతతో ఒక 2 కప్పుల నీళ్లను తీసుకోండి. మీరు ఇంట్లో ఉండే ఏ గిన్నెతో అయినా ఇక్కడ చూపించినట్టుగా సేమ్ మెజర్మెంట్స్ ని ఫాలో అవ్వచ్చు. ఇలా 2 కప్పులు తీసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూతను సెట్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. హై ఫ్లేమ్లోనే ఉడికించండి. ఒక పక్కన ఈ పెసరపప్పు ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన ఒక 1/2 లీటర్ వరకు పాలను గిన్నెలోకి తీసుకొని బాగా వేడి చేయండి. అలాగే ఇక్కడ నేను ఒక 100 గ్రాములు అంటే అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నానండి. సో ఇలా నానిన ఈ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం తీసుకున్న అరకప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల నీళ్లను తీసుకోండి. అదే మీరు సగ్గుబియ్యం నానబెట్టక ఉడికిస్తున్నట్లయితే కొంచెం నీళ్లను ఎక్కువగా తీసుకొని బాగా ఉడికించండి. ఒక 5-6 నిమిషాలు అయ్యేసరికి సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోతాయి. మనం ఇలా ఒకటి తీసుకొని నొక్కి చూసామంటే ఇలా మెత్తగా ఉడికిపోవాలి. మీరు కూడా ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని రెడీగా పక్కనుంచండి. మరో పక్కన మనం ముందుగా పెట్టిన పెసరపప్పు కూడా ఒక 2 విజిల్స్ వచ్చాయి. విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి ఒకసారి చూద్దాం. చూడండి, పప్పు కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇలా మనం తీసుకుని చూసామంటే మెత్తగా ఉడికిపోయింది అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని కొంచెం మ్యాష్ చేసి తీసుకుందాం. అదే మీకు ఇక్కడ చూపించిన దానికంటే ఎక్కువ ఉడికిపోయి ఉంటే ఇలా మ్యాష్ చేసే స్టెప్ ని స్కిప్ చేసేయండి. ఇక్కడ నాకు పప్పు ఉడికింది కానీ మరీ టూ సాఫ్ట్ గా ఉడకలేదు కాబట్టి ఇక్కడ నేను లైట్ గా మ్యాష్ చేసి తీసుకుంటున్నాను. మరి ఎక్కువగా మ్యాష్ చేయకండి. మనకు పాయసం తినేటప్పుడు చిన్న చిన్న పలుకులు తలిగేలా ఈ పెసరపప్పు అనేది ఉండాలి. మొత్తానికి ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఇలా ఉందంటే పాయసం చాలా బాగా కుదురుతుంది. ఇందులోకి ముందుగా ఉడకబెట్టిన సగ్గు బియ్యాన్ని తీసుకోండి. ఒకసారి బాగా కలిపి పక్కనుంచండి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించడానికి ఒక గిన్నెలోకి 1/3 కప్పు బెల్లం తీసుకోండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలంటే 2 కప్పుల వరకైనా వాడుకోవచ్చు. ఇందులోకి 1 కప్పు నీళ్లను తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించండి. మీరు బెల్లాన్ని డైరెక్ట్గా తీసుకోవాలంటే ఇలా మరిగించే స్టెప్ని స్కిప్ చేసి పాయసంలోకి డైరెక్ట్గా తీసుకోవచ్చు. బట్ వడగట్టి తీసుకోవాలంటే మాత్రం ఇలా కరగబెట్టి తీసుకోవాలి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ బెల్లం నీళ్లను పాయసంలోకి వడగట్టి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2-3 నిమిషాలు ఈ పాయసాన్ని ఉడికించండి. మరో పక్కన చూడండి, పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ పాలను పాయసంలోకి తీసుకుందాం. మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసైనా పాలను తీసుకోవచ్చు, లేదా మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 2 కప్పుల వరకు పాలను తీసుకోండి. మీకు పాయసం ఇంకా కొంచెం పల్చగా ఉండాలనుకుంటే 2.5 కప్పుల వరకైనా తీసుకోవచ్చు. అలాగే చాలా మందికి ఇలా పాయసంలో పాలు తీసుకునేటప్పుడు పాలు విరిగిపోతాయని టెన్షన్ పడుతుంటారు. మీరు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొనైనా పాలను కలిపి తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి పాలను తీసుకుంటున్నాను. చూడండి, మనకు ఈ టైంలో పాయసం అనేది కాస్త పల్చగా అనిపిస్తుంది. కాస్త చల్లారితే పాయసం అనేది కరెక్ట్ గా వస్తుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే పాలను తీసుకోండి. ఒక పక్కన పాయసం లో ఫ్లేమ్ లో ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసి తీసుకుందాం. 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యి వేడయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు పలుకుల్ని, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని, కొన్ని కిస్మిస్లను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా బంగారు రంగులోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పాయసంలోకి తీసుకుందాం. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. మళ్ళీ పాయసాన్ని ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. 10 నిమిషాలు అయ్యేసరికి చూడండి, పాయసం అనేది ఇలా మంచి క్రీమీగా
పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా మనం ఈ పెసరపప్పు పాయసాన్ని మంచి రుచిగా, సులభంగా చేసుకోవచ్చు. సింపుల్ వేలో ఎలా చేయాలో చూసారు కదా! మీరు కూడా స్వీట్ తినాలనిపించినప్పుడైనా లేదా పండుగల టైంలో అయినా ఇలా డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ చాలా మంది ట్రై చేయడానికి హెల్ప్ అవుతుంది. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌లో ఉన్న వీడియోస్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.